జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఊరుకోదునా, ఈ సమయంలో నువ్వు ఇలా బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు, ఇలా మాట్లాడి నన్ను పరేదాన్ని చేయకు. అవునక్క, మేమెవరి ఫంక్షన్ జరిపిస్తున్నాం? మాకదే కదా. ఆ మాత్రం బాధ్యత మాకు లేదా? ఈ మాత్రం దానికి మాకు థ్యాంక్స్ చెప్తావా? చిట్టమ్మ చేస్తున్న ఈ పనికి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నదిరా తమ్ముడు. నన్ను నవమాసాలు మోసి పేగు తెంచి బ్రతుకు పంచిన నా తల్లే నన్ను పరాయిదాన్ని చేసి పక్కన పడేస్తే, వదినా నీకు నేనున్నాను అని అమ్మలాగా ఆప్యాయత పంచి, అక్కలాగా అనురాగాన్ని పంచి, నాకన్నీ తానే అండగా నిలబడ్డా ఈ ఆడపడుచు కోసం నేనెన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను. వదినా, నువ్వు మరీ నన్ను పొగడుతున్నావు. ఇవి పొగడ్తలు కాదు చిట్టమ్మ, నిజాలు. నువ్వు చేసే ఈ పనికి ఆ జన్మాంతం నీకు రుణపడి ఉంటాను. వదినా, వదినంటే అమ్మతో సమానం అంటారు. మా అమ్మ లాంటి వదిన నన్ను చిన్న కోరిక కోరింది. ఆ కోరిక కూడా నేను తీసలేదంటే నువ్వే కాదు, నీ కడుపులో ఉన్న నా అల్లుడు కూడా నన్ను తిట్టుకుంటాడు. అవును చిట్టమోయ్, అసలే మన అల్లుడు మా అక్కలాగా అమాయకుడు కాదు, మీ అన్నలాగా వీరముదురు. ఆహా, అక్కడికి తమరేదో తక్కువైనట్టు. బా బాబా బా బాబా చిట్టమ్మా, ఈ రాక్షసి ఇక్కడికి ఎందుకు వచ్చిందో అడుగు. కన్న తల్లిని పట్టుకొని రాక్షసి అన్నప్పుడే అర్థమైందే ఆ రాక్షసి నువ్వో నేనో అని. బాగా చెప్పావక్క. ఇదిగో చిట్టమ్మా, ఈరోజు సీమంతాలు గీమంతాలు ఇట్లాంటి కార్యక్రమాలు ఏమీ ఎట్టకండి. ఏ ఎందుకట్టకూడదు? ఎందుకంటే ఈ సీమంతం జరగడం నాకు ఇష్టం లేదు గనక. అత, నిజానికి కన్న తల్లిగా ఈ కార్యక్రమాలన్నీ నువ్వు జరిపించాలి. నువ్వు కాదన్నావని నేను జరిపిస్తున్నాను. అది కూడా నువ్వు వద్దంటే పాపం వదిన ఇంత బాధపడుతుందో తెలుసా? సోదొద్దు. ఇది నా ఇల్లు. ఇక్కడ ఏం జరగాలన్నా ఏం చెయ్యాలన్నా నా అనుమతితోనే చెయ్యాలి. నేనొప్పుకుంటేనే జరగాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.